మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో పేద ప్రజల జీవితం దుర్భరంగా మారిందని, తరచూ క్షణానికో కుక్క కాటు, కోతుల దాడి, ఇప్పుడు దోమలతో ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రజలను రోగాల బారిన పడకుండా ఆరుగాలం కష్టించి పండిస్తున్న పంటలకు రక్షణ చర్యల నిమిత్తం వీధుల్లో తిరిగే కుక్కలను పట్టించి వారి సంతానాభివృద్ధి జరగకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా తన ఎమ్మెల్సీ లెటర్ హెడ్ లో వినతి పత్రం ఫ్యాక్స్ చేస్తున్నట్లు, ప్రభుత్వం వెంటనే గ్రామాల్లో, పట్టణాల్లో, మున్సిపాలిటీల్లో ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రజల కష్టాలను తీర్చేలా మీడియా ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, నేతలు మంగళంపల్లి కన్నా, జర్రిపోతుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. 343 కేసులు కేవలం డాగ్ బైట్, కొన్ని సేకరించిన ఈ మంకీ బైట్స్, ఇవన్నీ వివిధ పత్రికలలో వచ్చినటువంటి కటింగ్స్ అన్ని నేను నా పిఏ మనుషులను పెట్టి మొత్తం కలిసి వెతికి మీ ద్వారా తెలియజేయాల, ప్రభుత్వం దృష్టి తీసుకుపోవాలని. పిల్లల్ని ఎన్ని వీడియోలలో సోషల్ మీడియాలో పిల్లల్ని వదిలిపెట్టడాలే, ముసలి వాళ్ళని ఇళ్లకి వెళ్ళి మా పీక తింటున్నాయి. పేపర్లలో ఈ మధ్యకాలంలో చాలా పేపర్లలో, టీవీలలో రావడం అనేది జరిగింది. అంటే మనుషులకు ప్రాణానికి నష్టాన్ని, ఒక్కొక్క కుక్క కూడా సింగిల్ గా తిరగడాలే, 5 కుక్కలు, 10 కుక్కలు, 20 కుక్కలు, గుంపులు బ్యాచ్లు ఒక టెరిటరీ ఏర్పరచుకొని వాడలు పంచుకున్నట్టుగా. అంటే ఏ పంట కూడా, మిర్చి చెట్లుంటే కూడా గుల్ల చేసేయడం. అంటే బజార్లో తిరగలేని పరిస్థితి కుక్కలతో వస్తే, ఫంక్షన్లు మనం చేస్తున్నాం, ఫంక్షన్లు జరిగినప్పుడు ఫంక్షన్ హాల్లో విపరీతమైన వేస్టేజ్ ఫుడ్ బయటేస్తే వందలాది కుక్కలు మీరు చూడండి ఫంక్షన్ హాల్ చుట్టూ ఉంటాయి. ఫంక్షన్ హాల్ జరిగినప్పుడు అవి అసహనానికి గురవుతున్నాయి. ఇన్ని వేల కుక్కలకి, ఇన్ని లక్షల కుక్కలకి, మనుషులతో సమానంగా ఉన్న ఈ కుక్కలకి, ఈ కోతులకి తిండి ఎవరు పెట్టాలి? మనుషుల్లాగా మనుషుల స్థాయిలో తినే ఈ పనికి మాలిన జీవరాశులు ఈ కుక్కలు, కోతులతోటి ఏ రకమైన ప్రయోజనం లేదు. ఈ సంబంధించిన కేసుల వివరాలు, ఈ యొక్క లెటరు, బ్రీఫ్ నోటు, ఇవాళ పత్రికల్లో వచ్చినటువంటి ఆర్టికల్స్, చట్టసభలో మాట్లాడినటువంటి ఆ యొక్క ఆడియో వీడియో క్లిప్పింగ్స్ అన్ని కూడా జత చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. యావత్ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇది సామాజిక రుగ్మతగా, సామాజిక తీవ్రమైనటువంటి సమస్యగా ప్రజలందరూ స్పందించి ఎవరికి వారే మీరు దోమలు, కోతులను, కుక్కలని కట్టడి చేయండి.